వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల హేతుబద్ధీకరణ. సచివాలయాధిపతిగా పంచాయతీ కార్యదర్శి, వార్డు పరిపాలనా కార్యదర్శి పనితీరు ఆధారంగా ఉద్యోగులకు బహుమతులు. సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు హేతుబద్ధీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరిని 3 విభాగాలుగా ఫంక్షనరీస్, ఎక్స్ప్రెషన్ సెక్రటరీలుగా, టెక్నికల్ మల్టీపర్పస్ సెక్రటరీలుగా విభజించనుంది. ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల్లో సిబ్బందిని కొన్ని చోట్ల ఎక్కువగా, మరికొన్ని చోట్ల తక్కువగా ఉన్నారు. రేషనలైజేషన్ ద్వారా దీన్ని సరిదిద్దనున్నారు. దీంతో పాటు కనీసం 2500 జనాభాకు 5 కిలోమీటర్ల పరిధిలో ఒక సచివాలయం ఉండేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఏజెన్సీల్లో అదనంగా సచివాలయాలు పెంచాలని సూచించారు. సచివాలయాల్లో శుక్రవారం గ్రామ వార్డు సచివాలయ శాఖలపై నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడారు. గతంలో ప్రతిపాదించిన ప్రకారం 1,60,61,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉండాలి. కనీసం ప్రస్తుతం 1,27,000 మంది మాత్రమే ఉన్నారు. కొత్త విధానం వల్ల తక్కువ సంఖ్యతో ఎక్కువ సేవలు పొందే అవకాశం ఉంది. ఉన్నవారిని సమర్థంగా వినియోగించడం ద్వారా ప్రజల్లోకి మెరుగైన సేవలు అందించవచ్చని, కొత్త విధానం ద్వారా చేస్తే 15,000 మంది సచివాలయ ఉద్యోగాలు అదనంగా ఉంటారు. వీరికి సాంకేతికంగా అవగాహన ఉన్నవారికి శిక్షణ ఇచ్చి యాస్పిరేషనల్ కార్యదర్శిగా నియమించాలి. వీరి ద్వారా ఏఐ, డ్రోన్ వంటి కొత్త సాంకేతిక గ్రామానికి తీసుకెళ్లాలి. ప్రతి ఇంటికి జియో ట్యాగింగ్ చేయాలి. జనవరి 20 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.